సో దేవుని బిడ్డారా, మన ఉపదేశంలోకి వెళ్ళిపోదాం. చాలా దినాలుగా మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రేమ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దశలోనికెళ్ళలో ఉన్న సంఘం కూడా ఇప్పుడు ఏం నేర్చుకుంది? ప్రేమ నేర్చుకుని ప్రేమతో కూడిన ప్రయాస పడుతుంది. సో ఇలా చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పింది కూడా ప్రేమ. ఆయనే మనలను ప్రేమించాడు. ఇలా ఈ విషయాలన్నీ నేర్చుకుని మనం ప్రేమ గురించిన విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుడు మనకు మాదిరి ఉంచి వెళ్ళారు అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మనం కూడా ఇప్పుడు ఎవరి మాదిరి నడుచుకోవాలా? క్రీస్తు మాదిరి నడుచుకోవాలి అని నేర్చుకున్నాం. అయితే ఈ ప్రేమ గురించిన సంపూర్ణ వివరణ అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చదువుకుని చివరి వచనంలో పోయిన వారం చదువుకున్నాం. చివరి వచనాన్ని చదువుకున్నాం. అయితే చివరి వచనాన్ని ఒకసారి చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. చివరి వచనాన్ని చదువుకుని 13వ అధ్యాయం 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అనే విషయాన్ని పోయిన వారం మనం ధ్యానించాం. అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఉంటాయట. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అంట. ఇప్పుడు మనం శ్రేష్టమైన దాన్ని చేయాలా లేదా శ్రేష్టం కానిది చేయాలా? శ్రేష్టమైంది చేయాలి. ఇప్పుడు శ్రేష్టమైంది, పోయిన వారం ప్రేమ ఎందుకు శ్రేష్టమైంది అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఎందుకు శ్రేష్టమైంది ప్రేమ? ఎందుకు శ్రేష్టమైంది అంటే ఎందుకు శ్రేష్టమైంది అంతే. సో ప్రేమ ఎందుకు శ్రేష్టమైంది అంటే విశ్వాసం నీకు సంబంధించింది, నిరీక్షణ నీకు సంబంధించింది. నువ్వు ప్రభువు మీద విశ్వాసం ఉంచుతావు, ఆయన మాట మీద నమ్మి నిరీక్షణ ఉంచుతావు. ప్రేమ ఎదుటి వారికి చూపించేది, ఎదుటి వానికి ఇచ్చేది ప్రేమ. ప్రేమ ఎందుకు శ్రేష్టమైంది అంటే ఇచ్చేది. ప్రభువు చెప్పారు కదా, పుచ్చుకునుట కంటే ఇవ్వడం శ్రేష్టం, ఇచ్చుట శ్రేష్టం, ఇచ్చేది శ్రేష్టమైంది అని చెప్పారు. ఇలా ఇచ్చేది శ్రేష్టమైంది అంటే ప్రేమ ఇచ్చేది. విశ్వాసం ఇచ్చేది కాదు, నిరీక్షణ ఇచ్చేది కాదు, ప్రేమ ఇచ్చేది. కనుక ఇచ్చేది శ్రేష్టము అని పోయిన వారం చెప్పుగా విన్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్య మన కొరకు ప్రాణం ఇచ్చాడు, ప్రేమించాడు కనుక ప్రాణం ఇచ్చాడు, ఆయన మనం రక్షించాడు. ఇలా పోయిన వారం చాలా విషయాలు మనం ధ్యానించుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రేమ శ్రేష్టమైనది అని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ ఎందుకు శ్రేష్టమైనది చెప్పాను? ప్రేమ ఇచ్చేది. మన ఎదుటి వారిని ప్రేమిస్తాం, విశ్వాసం దేవుని మీద పెడతాం, దేవుడి మిట్టిన మాట మీద ఉంది, పరలోకం వస్తుంది, నిరీక్షణ కలిగి చూస్తున్నాం. బ్రతుకుతున్న మనం ఆయన రూపంలోనికి మారి ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనం ఎదుటి వారిని ప్రేమిస్తున్నాం. పోయిన వారిని చదువుకున్నాం కదా, ఆయనే మనలను ప్రేమించాడు. ఆయన ముందు మనల్ని ప్రేమించాడు, ప్రేమ ఇచ్చాడు మనకి. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాం. అంటే ప్రేమ ఇచ్చేది, చూపించేది కనుక శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డారా, ఈ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పి 14వ అధ్యాయం మొదటి వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక మాట చదువుదాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు, దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయంలో ఏమో ప్రేమ గురించి స్పష్టంగా చెప్పి, ప్రేమ అంటే ఒకటి కాదయ్యా, ఈ పూర్తి ఈ గుణగణ లక్షణాలన్నీ, ఈ విధానం అంతా కలిగి ఉంటేనే ప్రేమ అని చెప్పుకున్నాం. ఇప్పుడు చదివితే మళ్ళీ టైం అయిపోద్ది కదా. త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, స్వలాభాన్ని స్వప్రయోజనాన్ని చూసుకోదు, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓరుస్తుంది. ఇలా చాలా విషయాలు చదువుకున్నాం. ఇవన్నీ కలిపితేనే ప్రేమ. సో ఇలాంటి ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అని 14వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు మనం దేని కొరకు ప్రయాసపడాలా? అలాంటి ప్రేమ 13వ అధ్యాయంలో చూపించిన అలాంటి ప్రేమ. ఈ లోక సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడలేదు. ఈ లోక సంబంధమైన ప్రేమ ఆకర్షించే ప్రేమ, పాపంలో పడేసే ప్రేమ, కుటుంబాన్ని కదిపేసే ప్రేమ, నష్టంలోకి నడిపించే ప్రేమ, మరణానికి తీసుకెళ్లే ప్రేమ ఉంది. కానీ ఇది శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రేమ శ్రేష్టమైనది. అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని దేవుడు ఆత్మ ద్వారా తన భక్తుల ద్వారా రాయించి పెట్టిన మాట. ఇప్పుడు మనం దేని కొరకు ప్రయాసపడాలా? ప్రేమ కలిగి ఉండడం కొరకు ప్రయాసపడాలా.
ఇప్పుడు మనందరికీ తెలుసు 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని ప్రయాసము, ఎవరు ప్రయాసపడతారో వ్యర్థం. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టాలనుకున్నావు, ఆయన చిత్తం లేదు, నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థం. ఈ భూమి మీద మనం పడే ప్రతి ప్రయాస వ్యర్థమే, కానీ ప్రయోజనకరమైంది ఏంటి అంటే ప్రేమ కలిగి ఉంటే అది వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. అంటే ఇప్పుడు వ్యర్థం కాని ప్రయాస మనం పడాలా, వ్యర్థమయ్యే ప్రయాస పడాలా? అమ్మా, వ్యర్థం కాని ప్రయాస పడాలి. ఇప్పుడు ఏది వ్యర్థమో ఏది వ్యర్థం కాదు అనే విషయాలు మనం గమనించాలి. కనుక ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. జ్ఞాని అయిన సొలొమోను కొన్ని విషయాలు రాస్తున్నాడు. చాలా విషయాల్లో ప్రయాస వ్యర్థము రాస్తూ వస్తున్నాడు. ఈ జ్ఞాని అయిన సొలొమోను, దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. అతను ముందు కానీ అతను తర్వాత కానీ అట్టి జ్ఞానం కలిగిన వారు ఎవరూ లేరు అనే విషయం కూడా మనందరికీ తెలుసు వాక్యం ద్వారా. సో అలాంటి జ్ఞానం కలిగిన అతను ప్రతిదాన్ని పరిశోధించి తెలుసుకొని అతను రాసిన అనేక మాటలు ఒక మాట మాత్రమే చదువుదాం. 5వ అధ్యాయం 15వ వచనం. వాడు ఏ ప్రకారము తల్లి గర్భములో నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరుగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏదియు చేత పట్టుకుని పోడు. అంటే అన్ని వ్యర్థము అని అర్థం. ఏది పట్టుకెళ్ళడంటే ప్రయాసపడింది ఏది తీసుకుని పోడు అని అర్థం. తల్లి గర్భములో నుంచి ఈ లోకానికి ఎలా వచ్చామో సో అదే విధంగా తిరిగి వెళ్ళిపోతామంట. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నేను సూర్యుని కింద పడిన ప్రయాస అంతా చివరికి వ్యర్థమని తెలుసుకుని బాధపడ్డాను అని చెప్తాడు. సో ఇలాంటి జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, భూమి కింద ఉన్న మనం ఇప్పుడు ఈ లోకంలోకి వచ్చిన మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్న అందరూ కూడా. ఇప్పుడు మా అమ్మ ఉంది, 2 గొంచాలు అట్టుకుని పోదాం కదా. మా రజనీ ఉంది, కోళ్ళని పట్టుకుని వెళ్దాం. సో రైట్, ఇలాగ ఎవరు కూడా ఏది పట్టుకుని, అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఏది పట్టుకుని వెళ్ళరు. ఎలా వచ్చారో కోడిగుడ్ల కోసం ప్రయాస కోళ్ళు, కొబ్బరికాయల కోసం కొబ్బరిగిట్లు. కానీ మనం ప్రయాస పడుతున్నాం, కానీ అన్నీ ఏం చేయాలో ఒకనొక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎంత ప్రయాసపడినా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినవే. కనుక దేవుని బిడ్డారా, మనం ప్రయాస పడాల్సింది దేనికి అనే విషయం గమనించాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఆ పేతురుదోన్లో ఉండి కొంచెం లోపలికి నడిపించయ్యా అని లోపలికి నడిపిస్తే, ఆ సందర్భంలో వాళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళని అంటాడు, కొంచెం లోపలికి తీసుకెళ్ళు అంటాడు. వారు కొంచెం లోపలికి తీసుకెళ్ళిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి వలయ్యి అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా లేదా బోధకుడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలా, కానీ నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాం. సో రాత్రంతా ఏం పడ్డారంట వాళ్ళు? ప్రయాస అంటే రాత్రంతా కష్టపడ్డారు, చేపల కోసం ప్రయత్నించారు, చేపలు పడతాయని ప్రయత్నించారు, దాని కొరకు కష్టపడ్డారు, కానీ ఏమీ దొరకలా. అంటే మీకు ప్రయాస అంటే అర్థం అవడం కోసం చెప్పాను ఈ మాట. అంటే కష్టపడతాం, ఈ భూమి మీద చాలా కష్టపడతాం కదా. ఇప్పుడు తల్లిగాడి జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది, ఈరోజు జాబ్ చేసుకుంటుంది, చక్కగా జాబ్ చేసుకుంటుంది, జాబ్లో సెట్ అవుతుంది, తర్వాత మంచి వరుడు వస్తాడు, పెళ్లి చేసుకుంటుంది, పిల్లలు ఉంటారు, వారికి మంచి భవిష్యత్తుని సెట్ చేస్తుంది. అన్నీ సెట్ చేశాక అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా కదా. ఇప్పుడు సమయల్ బాబు జాబ్ చేసుకుంటాడు, మన ప్రసాద్ జాబ్ చేసుకున్నాడు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు, అన్ని భవిష్యత్తు ఇచ్చి మనము చూసుకుంటాడు, ఆ తర్వాత ఒక ఇల్లు కడతాడు, స్థలాలు కొనుక్కుంటాడు, అన్నీ బాగుంటాయి. అన్నీ విడిచిపెట్టి దాని భూమి మీద ప్రయాసపడతాడు, కానీ ప్రయాసపడింది ఏది కూడా రాదు. సో ఏమైపోయింది? ప్రయాస అంతా వృధా అయిపోతుంది. సో భూమి మీద ఉన్న మనం బిడ్డల కోసం ప్రయాసపడాలి, కష్టపడాలి, కరెక్టే, కానీ ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి దేవుని బిడ్డ ఆలోచన చేయాలి. మనం పడే ప్రయాస వేటి కోసం మనం ఆలోచన చేస్తే, చదువుతున్నారు మంచి మార్కులు రావాలని ప్రయాస, మంచి మార్కులు వస్తాయి, పాస్ అయిపోతావు, మంచి జాబు కొరకు ప్రయాస, అదైపోయాక మంచి వరుడు కొరకు ప్రయాస, ఆ తర్వాత పిల్లల కొరకు ప్రయాస, ఆ తర్వాత ఇంకా మీ లైఫ్లో సెటిల్ అవ్వాలి కాబట్టి డబ్బు కోసం ప్రయాస. ఇలా ప్రతి దానికి ప్రయాస పడతావు, కానీ ఉపయోగపడేదానికి మాత్రం ప్రయాసపడవు. ఇది చెప్పాల్సిన విషయం. దేవునికి స్తోత్రం. ఏంటి ఉపయోగపడేది అంటే, ప్రేమ కలిగి ఉండుటకు
ప్రయాసపడుము అని వాక్యం చెప్తుంది. ఈ ప్రయాస ఓకే, భూమి మీద ఉన్నావు, సోమరిగా ఉండకూడదు, పని చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఓకే, నీ స్థితి బాగుండాలి, నీ పరిస్థితి బాగుండాలి, అవన్నీ ఓకే. కానీ ఏది శ్రేష్టమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో దాని కొరకు కష్టపడం. అర్థమవుతుందా? దాని కొరకు కష్టపడం, అన్నిటి కొరకు కష్టపడతాం, కానీ ఇప్పుడు వ్యర్థము కానిది ఏది ఉందో దాని కొరకు కష్టపడం. దానికి స్తోత్రం. ఇవన్నీ ఇప్పుడు శ్రేష్టమైనది బంగారం, దాని కొరకు కూడా కష్టపడతాం, కానీ దాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించాలని ప్రభు యేసుక్రీస్తు పేరు మీకు మనవి చేస్తున్నాను. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? మన ఇంట్లో పిల్లల పోషణ కొరకు, అన్నిటి కొరకు ప్రయాసపడుతున్నాం, కానీ ప్రేమను చూపించడానికి ప్రయాసపడుతున్నామా? ఎలాంటి ప్రేమ? 13వ అధ్యాయంలో ఉన్న సంపూర్ణ ప్రేమ, క్రీస్తు యేసు మనకు చూపించిన సంపూర్ణ ప్రేమ. ఈ ప్రేమను చూపించడానికి ప్రయాసపడుతున్నామా అంటే ఈ ప్రేమను చూపించడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రేమను చూపించడానికి కూడా చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. సో ఈ ప్రేమను చూపిస్తే ఇంచుమించు మనం అందరికీ లోకుగానే కనబడతాం. యేసయ్యను అందరూ లోకుగా చూడలేదా? మనకు కూడా లోకు కాదా? ఈ వారం వస్తే వస్తాం, లేకపోతే వచ్చే వారం వస్తే వస్తాం, పై వచ్చే వారం క్షమించు నాయన, నీకు తెలుసు కదా నాయన అని వేస్తాం సింపుల్గా. కానీ ఇంత ప్రేమ మనకిచ్చిన దేవుని సన్నిధిని మాత్రం ఎగ్గొట్టేస్తాం. సో దేవుని బిడ్డలారా గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 10వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం, అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృప. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఈ మాట రాసిన ఆయన అంటాడు, నేను పాపులలో ప్రథమ పాపిని అంటాడు, హింసకుడను, దోషకుడను, హానికరుడను అంటాడు ఆయన. ఇప్పుడు అలా అనే ఆయన ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను రుచి చూచాడో సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడో, సమస్తాన్ని పెంటగా తనకు ఏది ఏది లాభం అనుకున్నాడో, ఏవి శ్రేష్టమై ఉన్నాయి అనుకున్నాడో, ఈ శ్రేష్టత ముందు ఆ శ్రేష్టత పనికి రాదు అనుకున్నాడు, అవన్నీ వ్యర్థం అనుకున్నాడు. అవన్నీ త్రోసిపుచ్చి దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? ప్రభు ప్రేమను కనపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు కదా, దేవుని కృప వల్ల నేను ఉన్నాను, అయితే వారికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. అపోస్తలులైన వారికంటే ఎక్కువగా. దేవుని శిష్యులు 12 మంది, ఒక ఆయన కోల్పోయిన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మరొకరిని ఎన్నుకోవడం మనకు తెలుసు. ఈ 12 మందిని దేవుడు అభిషేకించాడు. అయితే 12 మందిని ఈ పరిచర్ని అడ్డుకోవడానికి అపోస్తలుడైన పౌలు కూడా సౌలుగా ఉండి ప్రయత్నించాడు. ఇప్పుడు ఇతను మారి ప్రేమను రుచి చూచి ఇప్పుడు ఇతను పడే ప్రయాస ఏంటంటే యేసయ్య ప్రేమను కనపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ప్రేమను, యేసయ్యని పరిచయం ఎలా చేస్తాం? యేసయ్య అంటే తెలుసా? పశువుల పాకలో పుట్టాడు కదా, తెలీదా? అక్కడ క్రిస్మస్కి తొట్టెడతారు, తొట్లునేమో ఒక బొమ్మ ఎడతారు, బొమ్మ దగ్గరేమో ఒక ఇది ఎడతారు, క్యాండిల్ ఎడతారు, ఆ పక్కన గొర్రెలు ఎడతారు, ఇవి ఎడతారు, అవి కదా. అది కాదు. మనం ఏం చెప్తాం? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసా అంటాం. దేవునికి స్తోత్రం. చెప్పడమే కాదు, చూపించడానికి ప్రయాసపడాలి. ఇది ఇక్కడ కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పడం ఈజీయా, చూపించడం ఈజీయా? అమ్మా, చెప్పడం ఈజీ, చూపించడం. కానీ చూపించడానికి ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడైన ప్రతి వాడు కూడా క్రీస్తు ప్రేమను కనపరచడానికి ప్రయాసపడితే ప్రతి వారు క్రీస్తును చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ప్రస్తుత దినాల్లో కష్టపడేది ప్రతిదాని కోసం. సంఘం పెంచుకోవడానికి కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు రావడానికి యూట్యూబ్లో ఈ వర్తమానాన్ని మొక్కలు చేసి 10 ముక్కలుగా చేసి పంచేవారు కూడా ఉన్నారు. ఎందుకు? ఎక్కువ ముక్కలు చేస్తే ఎక్కువ లైక్లు వస్తాయి, ఎక్కువ వ్యూవర్స్ ఉంటారు, ఎక్కువ ఉంటే డబ్బులు వస్తాయి. సో అంతే తప్ప సంఘంలో ఉన్న బిడ్డల్ని దేవుని ప్రేమను కనపరిచి వాళ్ళని దేవుని ప్రేమ స్వరూపుడైన దేవుని రూపంలోనికి మరిస్తే అనేక మందికి వారు కూడా కనపరుస్తారు కదా. నీ ప్రయాస తక్కువ. సో కాబట్టి అందుకే వాక్యం చెప్తుంది, మనం ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రేమ ఎలాంటి చూపించాడో అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు వారికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడంట. ఇప్పుడు మరొక మాట, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చి ఎన్ని బంగ్లాలు కొనడానికి ప్రయాసపడ్డాడు?
ఎన్ని ఓడలు కొనడానికి ప్రయాసపడ్డాడో, చివరికి అతను ఎంత సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడో, అంటే సంఘాలను కట్టడానికి, వాటిలో ఆత్మలు చేర్చడానికి, వాటిలో సేవకుని పెట్టి మరొక సంఘాన్ని కట్టడానికి పరుగులెట్టిపోయాడు. సో వాటి కొరకు ప్రయాసపడ్డాడు, వాటి కొరకు కష్టపడ్డాడు అన్నట్టుగా మనం చాలా విషయాల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 15వ అధ్యాయంలో 58వ వచనం కూడా చదువుదామా? 58వ వచనం చదవనమ్మా. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఆసక్తులునై ఉండుడి. చాలు, దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు అక్కడ ఉన్న వారితో, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని తెలుసుకోండి. ఇప్పుడు ఏది వ్యర్థం కాదు? ఈ లోకంలో పడే ప్రతి ప్రయాస వ్యర్థమే. నువ్వు చదవడానికి పడుతున్నావు అంటే ఎందుకని చెప్తున్నానంటే, నువ్వు చదవాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, కానీ అవి ఒకానొక రోజున వ్యర్థమైపోతాయి. సో కానీ వ్యర్థం కానిది దేవుని ప్రేమ. ప్రభువునందు మీరు ప్రయాసపడుతున్నారే అంటే, ప్రభువునందు ఏ ప్రయాసపడుతున్నాం? ఇప్పుడు మనం కూర్చున్నందు ఎవరి గురించి మాట్లాడుకోవడానికి? క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడుకోవడానికి. ఎవరితో ఎవరిని పరిచయం చేద్దాం? ఎవరికన్నా క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తాం. అమ్మ, మనం చచ్చిన వారమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మన పాపమును విమోచించడానికి ఆయన తన స్థలమును విడిచి, తన స్థానమును విడిచి, మహిమను విడిచి వచ్చాడు. తెలుసా? దీనిలో ఏముంది? ప్రేమ. చనిపోవలసింది నీవై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. తెలుసా? ప్రేమ. సో ప్రేమను పరిచయం చేయడమే కాదు, ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు అన్నాడా, చెప్పడానికి అన్నాడా? వాక్యంలో 14వ అధ్యాయంలో కలిగి ఉండడానికి అంటే నువ్వేం చేయాలి? ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. ఏ ప్రేమ? 13వ అధ్యాయంలో చెప్పబడిన ఆ విధానములో ఉన్న సంపూర్ణత నీలో కనబడాలి. దేవునికి స్తోత్రం. దానిని ప్రేమ అంటారు. అంతే తప్ప పలకరించడానికి రావడమో, కూరేయడమో, అందరికీ ఇస్తున్నారు కదా నువ్వు చేరవడమో, లేదా ఏదో చేయడమో, ఇది కాదు ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. ఆ సంపూర్ణత అంటే తిరిగి ఆశించని, ద్వేషించని, కోపించని, ఇలాగ ఎన్నైతే చెప్పుకున్నామో, ఎన్ని వారాలుగా అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడో అవన్నీ కలిగి ఉండడమే ప్రేమను కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం. అందుకొరకు మనం ప్రయాసపడాలి అని వాక్యంలో చెప్తూ, అలా ప్రయాసపడితే అది వ్యర్థం కాదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మీరు ఆ ప్రేమ చూపించడంలో స్థిరులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. అంటే కొన్ని రోజులు ప్రేమించి, కొన్ని రోజులు ద్వేషించి, కొన్ని రోజులు బాగా ఉండేలా కాకుండా ఎప్పటికీ ఆ ప్రేమను చూపించడానికి ఆసక్తులై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ప్రేమను చూపించడానికి ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నాకెందుకులే అని కూర్చోకూడదు. క్రీస్తు ప్రేమను పరిచయం చేసే బిడ్డలంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? 6వ అధ్యాయం 5వ వచనం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓర్పు దేనికి సంబంధించిందమ్మా? 13వ అధ్యాయంలో ఉంది కదా. ప్రేమ అన్నిటినీ, ఇప్పుడు ఇక్కడ కలిగి ఉన్న వాటన్నిటినీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఓర్చుకుంటున్నారంట. ఎవరిని చూపిస్తున్నారు ఇప్పుడు? క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారు. యేసయ్య మన కొరకు హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, గేలి చేయబడ్డాడు. సర్వశక్తుడైన దేవుడు ఈ లోకంలో రాళ్ల చేత కొడతాడికి సిద్ధపడితే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా ఉంది. ఎప్పుడు పట్టుకుని చంపేద్దామా అంటే తప్పించుకున్నట్టుగా కూడా ఉంది. అంతేకాదు చివరికి మన పాపములు మోసి మన కొరకు ఆయన మరణించినట్టుగా ఉంది, గాయపరచబడినట్టుగా ఉంది. సో ఇలాంటి దేవుడు మన కొరకు ఇన్ని నిందలు, అవమానాలు, చివరికి ప్రాణమే అర్పించడానికి సిద్ధపడిపోగా మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి కదా. ఎవరైనా ఒక మాట అంటే మనకి గిట్టదు. ఎవరైనా ఏదైనా అంటే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది మనకి. ప్రేమ కోపం చూపిస్తుందని ఉందా? కోపం చూపిస్తుందని లేదు కదా. ప్రేమ త్వరగా కోపపడదు అని రాయబడి ఉంది. సో కాబట్టి దేని బిడ్డారా, మనకున్న కోపాన్ని చూస్తే
ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇంకో వచనాన్ని కూడా చదివి రెండింటిని ధ్యానిద్దాం. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుదామండి. 11:23. వారు క్రీస్తు పరిచారకులా? నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. చాలు. ఇందాకేమో చెరసాల్లో ఉన్నానన్నాడు, అల్లర్లో ఉన్నానన్నాడు, ఆయన దెబ్బలు తిన్నానన్నాడు, ఉపవాసం ఉన్నానన్నాడు, ఇలా అన్నిట్లోని ప్రయాసపడుతున్నాను అన్నాడు. మనం ఉపవాసం ఉండడానికి ప్రయాసపడతామా? ఉపవాసం ఉన్నావా? అవసరమా అనే రోజుల్లో ఉన్నాం మనం కదా. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నామంటే ఉపవాసం ఉన్నామా, అవసరమా అంటున్నారు. కానీ ఉపవాసం ఉండడానికి కూడా వారు ప్రయాసపడ్డారంట. ఉపవాసములో కూడా ప్రయాసపడ్డారు వాళ్ళు, ఉపవాసం ఉండడానికి. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడిన మాటలో ఇక్కడ అంటున్నాడు, వారికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను నేను. ఎవరికంటే? ఇంతకుముందు పరిచర్య చేసేవారికంటే ఎక్కువ ప్రయాస నేను పడ్డాను అని చెప్పి, మరి విశేషంగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటేనే. ఇప్పుడు అనేక పర్యాయాలు అపొస్తలుడైన పౌలుని ఎక్కడ పెట్టారంట? జైల్లో పెట్టారు. ఇప్పుడు కనుక మనల్ని జైల్లో పెడితే ఎందుకు వచ్చిందంటే నేను యేసుబాబుని ఎత్తానని అంటాం. సో కదా, అవసరమైతే చూసుకోండి, నాది ఎస్సీ అని ఉంది, బీసీసీ అని లేదు అని చెప్తాం. కానీ ప్రభు కొరకు ప్రయాసపడడానికి మాత్రం, ఆయన ప్రేమను పరిచయం చేయడానికి మాత్రం, కష్టాన్ని మాత్రం ఒప్పుకోం. ఇప్పుడు అనేక చోట్ల ఆశీర్వాద కూడికలు, ఆ పండగలు ఈ పండగలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆశీర్వాదం కూడికలు కావాలి తప్ప కష్టపడడానికి ఎవరికి ఇష్టం లేదు. కష్టం ఎందు ఇష్టం లేదు క్రైస్తవులకి. ఇక్కడ అంటున్నాడు, అనేక పర్యాయాలు ఎక్కడున్నాడంట? చెరసాల్లో ఉన్నాడు. ఒకసారి మనందరికీ తెలుసు, పౌలు శీలను పట్టుకుని చెరసాల్లో పడేశారు. ఆ చెరసాల నాయకుడు వచ్చి లోపలికి ఒక గెంటి అక్కడ పడిపోయిన తర్వాత వారి కాళ్ళకి చేతులకి బొండలు వేసేసాడు. బొండలు వేసేసి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు, పాటల్లో పాడి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడు అయితే ఈ చెరసాల నాయకుడు తల పగిలిపోను కాకన్నారా? అలా ప్రార్థన చేశారా? దేవుడికి స్తోత్రం. అలా ప్రార్థన చేస్తే అది ప్రేమ అనిపించుకోదుగా. దేవుడు చెప్పాడు, మీరు ఆ శత్రువులను ప్రేమించడి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు పాటలతో ప్రార్థిస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. చెరసాలన్నీ ఓపెన్ అయిపోయినాయి. భూకంపం వచ్చింది, చెరసాలన్నీ ఓపెన్ అయిపోయాయి, తలుపులు ఓపెన్ అయిపోయినాయి, గుమ్మాలన్నీ పగిలిపోయినాయి. వెంటనే వీళ్ళు ఏం చేయాలా? యేసు రక్తమే జయమని పరిగించుకోవాలా. కానీ పారిపోయారా? వీళ్ళు పారిపోతే చెరసాల నాయకుడికి ప్రాబ్లం అవుద్ది. అతనికి ప్రాబ్లం చేసేవారిగా మనం ఉండకూడదని అక్కడే ఉండిపోయారు వాళ్ళందరూ. అయితే తెలియని చెరసాల నాయకుడు కత్తితో చంపేసుకుందాం అనుకున్నాడు, పొడి చేసుకుందాం అనుకున్నాడు. పౌలు అంటాడు, ఇదిగో ఆ చెరసాల అధిపతి నువ్వేమీ చేసుకోమాక, మేమందరం ఇక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉండడానికి, ఇప్పుడు విడుదల వచ్చినప్పుడు పారిపోవాలి, అక్కడ ఉండాలా? సో ఇప్పుడు వీరిలో ఉన్న ఆ ప్రేమ, వీరు పడుతున్న ప్రయాసను చూసినటువంటి చెరసాల అధిపతి, వీరిలో ఉన్నటువంటి ఆ యొక్క సంపూర్ణతను చూసినప్పుడు చెరసాల అధిపతి అంటాడు, నీ దేవుడు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. నేనేమో మిమ్మల్ని కొట్టి లోపలికి పంపానా, మీరేమో నా ప్రాణాన్ని కాపాడారా? అంటే ఇప్పుడు నా ప్రాణాన్ని నువ్వు ఇచ్చినట్టు, మరొక జన్మిచ్చినట్టు, అంటే మీ దేవుడు ఇలాంటి దేవుడా? అలాంటి దేవుడు ఇప్పుడు నాకు కావాలి. నేను కూడా రక్షించబడాలంటే ఇప్పుడు ఏమీ చేయాలి? దేవునికి స్తోత్రం. అనేక పర్యాయాలు చెరసాల్లో ఉండి కూడా ప్రయాసపడ్డారు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. అపరిమితముగా దెబ్బలు తింటిని. యేసయ్య ప్రేమను పరిచయం చేయడంలో, ఇప్పుడు యేసయ్యని పరిచయం చేస్తున్నారంటే దానిలో ఎవరు చూపిస్తున్నట్టు? అపొస్తలుడైన పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త తప్ప మరి ఏది మీ ముందు ఎరుగకుండుట నాకు దూరమగును గాక. అంటే సిలువను గూర్చి అంటే ఆయన ప్రాణం పెట్టింది, మన కొరకు శ్రమపడింది. ఇవన్నీ చెప్తే దానిలో ఏమర్థమవుతుంది మనకి? ఇంత ప్రేమ దేవుడికి మనమంటే ఇంత ప్రేమ అని అనుకుంటాం కదా. సో ఇంత ప్రేమను పరిచయం చేయడానికి ఎన్నోసార్లు అనేక దెబ్బలు తిన్నాడంటే, ఇక్కడ అపరిమితముగా అంటే దానికి పరిమితి లేదు. అంటే దానికి 100 తెలియదు, ఇంకా ఎక్కువ కావచ్చు, 1000 కావచ్చు, పరిమితి లేదు. ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు కొట్టారో తెలియదు నాకు అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అతను కష్టపడుతున్నట్టా లేదా? ప్రయాసపడుతున్నట్టా లేదా? మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధి ఎప్పుడు నీరసం వస్తుందా?
మనం అలాంటి వాళ్ళం కాదులండి, ఈ సంఘ బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి, నాకు సాక్ష్యం చెప్పి, దేవుని సన్నిధి కోల్పోతామేమో, ఆ విశ్వాసాన్ని ఎవరు చూస్తున్నారు? ఏది జరిగినా చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను బట్టి ఆయన నామం హెచ్చించబడింది సాతాను ఎదుట, నీకు రావాల్సిన ఘనతను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషుల మధ్య ఘనత రాకపోవచ్చు, నిన్ను గణపరచాల్సిన వాడు ఒక ఆయన ఉన్నాడు, బలా అని ఆయన అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏ నీరసం వచ్చేద్దా, ఎప్పుడు మానేద్దామా అని చూస్తూ ఉంటారు. ప్రయాసపడడానికి మాత్రం ఇష్టపడరు. ప్రయాస, కష్టపడడానికి అంటే చర్చికి రావడమే కాదు, ఎవరికైనా యేసయ్యని చెప్పడానికి కావచ్చు, సువార్త ప్రకటించడానికి కావచ్చు, లేదా ప్రభు ప్రేమను కనబరచడానికి కావచ్చు. అంతా మనకెందుకండి, వెళ్ళామా, దేవుని స్తుతించడం, ఒక పాట పాడామా, ప్రార్థన ఇత్తేరును మొక్కలు ప్రార్థన చేసామా, టేప్ రికార్డు ప్రార్థన. టేప్ రికార్డు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ప్రతి వారం అదే రొటీన్ అవుతుంది. దేవుని ఆత్మచేత నడిపించబడే ప్రార్థన కాదు. టీవీ ప్రార్థన అంటేనంట చిన్న ప్రార్థన అంట. ఒక ఆయన చెప్తున్నాడు, ఆ సేవకుడు కొడుకే వాళ్ళ డాడీతో అంటారంట, డాడీ టీవీ ప్రార్థన చేసుకుందాం డాడీ అని ఊరంట. ఏంటో టీవీ ప్రార్థన అంటే, టీవీలో ఎక్కువ చేయరు కదా, 10 నిమిషాలు అరగంట ప్రోగ్రాం ఉంటుంది, దానిలో 10 నిమిషాలు ప్రార్థన చేస్తే వాక్యం చెప్పడానికి ఉండదు, అందుకు నిమిషం మాత్రం చేస్తారు ప్రార్థన. అలా కుటుంబ ప్రార్థనలో టీవీ ప్రార్థన అయితే వస్తాం డాడీ అని ఊరంట. టేప్ రికార్డు ప్రార్థన అయితే రావుంటారు, రోజు ఒకే ప్రార్థన చేస్తావు, రోజు మొదలెట్టామంటే ఒకే ప్రార్థన, సో దీన్ని టేప్ రికార్డు ప్రార్థన అంటారంట. సో ఇలాంటి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలండి. ఎందుకని చెప్తున్నా అంటే, ఇలా ప్రార్థన చేసినంతరాన్ని సరిపోదు, ప్రభువును పరిచయం చేయడానికి, ప్రభువు చెప్పిన ప్రేమను మనం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. అలా దాని కొరకు కష్టపడాలి. ప్రభువా, ఇదిగో పలానా అతను నన్ను ఎడుతున్నాడు, నాకు సహాయం చేయాలి. నేను కోప్పడకూడదు, నేనేమనకూడదు, నేను తిరిగి ఏమనకూడదు, నేను అతనికి ప్రేమ చూపించాలంటే కష్టపడాలి కదా. కోపాన్ని అణుచుకోవాలంటే కష్టపడాలా, ఏమీ అనకుండా ఉండాలంటే తమాయించుకోవడానికి కష్టపడాలా, ప్రయాసపడాలా. ఈ ప్రయాస పడడానికి కష్టపడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రేమను చూపించాలంటే లోపల ఉన్న వాటన్ని అణుచుకోవాలి. ఆ ప్రేమను చూపించేటప్పుడు అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి, రకరకాలుగా మాట్లాడతారు, వాటిని తట్టుకోవడానికి కష్టపడాలి. దేవునికి స్తోత్రం కదా. ఒక్కొక్క మాట అంటే 2-3 రోజులు మర్చిపోలేము, బాధ వస్తుంది, కానీ ఏం చేయాలి, కష్టమైన దాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డారా గమనించాలని ప్రభువుని యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ ప్రయాసలో అనేక దెబ్బలు తిన్నాడంట. అనేక అంటే పరిమితి లేని దెబ్బలు తిన్నాడంట. సో మనల్ని ఎవరైనా, ఒక పాస్టర్ గారు ఒక మాట అంటే చర్చి మానేస్తాం. ఇప్పుడు పాస్టర్ గారు ఒక మాట అంటే చర్చి మానేస్తాం. ఏమి, ఒక మాట అంటే పడం. మరి అపోస్తలుడైన పౌలు ప్రయాస అంటే అది, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాడు కనుక అపకారమును మనసులో, పాస్టర్ గారు అందరింటికి వచ్చాడు, మా ఇంటికి రాకుండా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు, రేపు నుంచి నేను వెళ్ళను అంటే అతను రాలేదని దేనిలో పెట్టేసుకున్నావు, మనసులో పెట్టేసుకున్నావు. సో కాబట్టి దేని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి, మనకి సమయం తక్కువగా ఉంది. అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. ప్రయాసలో అనేక సార్లు అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడంట, చనిపోయాడేమో, ఇంకా బ్రతకడేమో, ఇంకా లెగడేమో, అయిపోయింది అపోస్తలుడైన పౌలు పని అని అనిపించుకునే పరిస్థితి ఎన్నిసార్లు వచ్చిందంట? అనేక మార్లు. అంటే దానికి కూడా లెక్కలేదు. కొట్టేశారు, తిట్టేశారు, రాళ్ళతో కొట్టేశారు, పెంట మీద గీడిచేశారు, చచ్చిపోయాడు అనుకున్నారు ఆయన. అప్పుడు శిష్యులు అందరూ వెళ్ళిపోగా వచ్చి ప్రార్థన చేసి మళ్ళా లోపలికి తీసుకెళ్లారు. సో ఇలాగా అపోస్తలుడైన పౌలు ఈ ప్రయాసపడడానికి ఎన్నోసార్లు చనిపోయే స్థితికి కూడా వెళ్ళి మళ్ళీ రావాల్సి వచ్చిందంట. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మనము దాన్ని టాలీ చేసుకుంటే ఎంత ప్రయాసపడగలుగుతున్నాం. అంతేకాదు, పడిన ప్రయాస వ్యర్థమైపోద్దాం అని భయం కూడా ఉందంట. అంటే ఇప్పుడు దాని కొరకు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయడం కూడా ప్రయాసే. ప్రభువా, ఈ బిడ్డ ప్రభు సత్యాన్ని తెలుసుకుంది, పడిపోకుండానట్లుగా ప్రభు కాపాడండి అని ప్రార్థన గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మనం పడిపోకుండా ఏం చేస్తాడంట, ఆయన పడిన ప్రయాస, ప్రేమను గురించి చెప్పి క్రీస్తు ప్రేమను చెప్పడమే కాకుండా తనలో నుంచి క్రీస్తు ప్రేమను పరిచయం చేసి, అలా పరిచయం చేసుకున్న నీవు పడిపోతావేమో అని మోకరించి ఉపవాసం ఉండి కన్నీళ్ళుండి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రయాస అంట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రయాసపడుతున్నామా? ప్రభువుని చూపించడానికి ప్రయాసపడుతున్నామా? ఆలోచన చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక మాట అంటే బిడ్డలు పడుతున్నారా? పడరో, తిరిగి మాట చెప్తారు. దయచేసి బిడ్డలకు నేను మాట చెప్పనా,
కొంతమంది కొట్టేవారు కూడా ఉన్నారు. యాలాకోలంగా కూడా తల్లిదండ్రులు కొట్టకూడదు. ఎందుకు చెప్పనా? తల్లిదండ్రులు కొట్టేవారికి, సన్మానించిన వారికి వాక్యంలో ఏముందో తెలుసా? అర్ధాయుష్ అని ఉంది. అర్ధాయుష్ అంటే సగమే ఆయుష్ ఉంటుందంట. అర్ధాంతరంగా చచ్చిపోయాడు ఏంటిడు అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా నాన్నను కొడుతున్నాడు. అర్ధాంతరంగా చచ్చిపోయాడు. 50 సంవత్సరాలు బతకాల్సిన వాడు 25 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతకాల్సిన వాడు సగంలో చచ్చిపోయాడు ఏంటి? దయచేసి బిడ్డలైన వారు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడకండి, తల్లిదండ్రులకు విరుద్ధంగా మాట్లాడకండి, మనసులో కూడా సనుగుకోకండి. ప్రాబ్లం వస్తే ప్రార్థన చేయండి, అంతే. దేవునికి స్తోత్రం. అంతే తప్ప తల్లిదండ్రులని అసహించుకోవడమో, తల్లిదండ్రులు ఛేదరించుకోవడమో, తల్లిదండ్రుల మీద సనుక్కోవడమో చేయకండి. అలా చేస్తే ప్రేమ ఉన్నట్ట? ప్రేమ లేనట్టు. ఒకవేళ మా అమ్మే సరిలేదు, ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రేమ, ఇప్పుడు ఈ ప్రేమ మన కుటుంబాల్లో ఉందా? ఆలోచన చేసి కొన్ని విషయాలు చెప్పేసి ముగిస్తాను. ఈ ప్రేమ మా ఇంట్లో లేదండి, ప్రేమ మా ఇంట్లో లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు అంటే దాని అర్థం ఏంటంటే నీవే మారలేదని అర్థం. ఇప్పుడు మా ఇంట్లో పొద్దున్నుంచి మాకు సమాధానం లేదు. ఎగ్జాంపుల్, నేను పాస్టర్ గారి మీద కేకలేశాను, నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి కేకలేశాను కాబట్టి నా మనసు బాగోలేదు. నేను కేకలేశాను, ఆవిడ మనసు బాగోలేదు. బాబుగారు నా దగ్గర ఏ బోదలకే అన్నాను, ఆడి మనసు బాగోలేదు. పాప వచ్చింది, చీడలి బోదలకే అన్నాను, ఆ మనసు బాగోలేదు. అంటే నా కోపం ఇంట్లో సమాధానం ఉందా? నా కోపం వల్ల ఇంట్లో సమాధానం లేదు. అంటే నేనే ప్రేమను కలిగి లేను కాబట్టి నా కుటుంబం ప్రేమను కలిగి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. సో దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోపం ఎవరిది? నాది. సో నేను ఒకవేళ పాస్టర్ గారు ఏదో అన్నారే అనుకో, ఇంతకాలం మా జీవితంలో ఏ ప్రాబ్లం రాలేదు, అన్నది ఎందుకు ఇలా అన్నది, సరే చూద్దాంలే అని తమాయించుకుంటే, కుటుంబంలో శాంతి లేదు అంటే యజమానురాలో యజమానుదో ప్రాబ్లం, యజమానురాలదో యజమానుదో ప్రాబ్లం. సో ఎందుకు ప్రాబ్లం అని చెప్తున్నానంటే, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. యజమానుడు కలిగి ఉన్నాడు అనుకోండి, యజమానురాలు ఏమైనా ఇతను ప్రేమను చూపించడానికి ఇష్టపడతాడు. ఎందుకు? ప్రేమను కలిగి ఉన్నాడు కనుక. ఆవిడలో ప్రేమ ఉందనుకోండి, ఆవిడ ఏం చేస్తుంది? ప్రేమను చూపిస్తుంది. లేదు లేదు అంటే కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. సో ఈ ప్రేమ సంతోషాన్ని, సమాధానాన్ని కలిగజేస్తుంది ఇంట్లో. సో కాబట్టి దేవుని బిడ్డారా, భర్తకు ప్రేమ లేదు అంటే కుటుంబంలో యజమానుడు సమాధానం ఉండదండి. సో కనుక ఆ కుటుంబానికి సమాధానం లేకుండా చేస్తాడు. ఇందాక చెప్పినట్టుగా భార్య మీద చిరాకు, ఆ చిరాకు పిల్లల మీద చిరాకు, ఉంటే తల్లి మీద చిరాకు, ఆ చిరాకు ఇంట్లో అందరూ ఒకమూల కూర్చోడానికి కారణమైపోద్ది. సో ఇలా కారణమైపోవడానికి గల కారణం యజమాని. ప్రార్థన చేస్తాడండి, పాటెత్తే పాట పాడేస్తాడండి, కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడ్డండి. ప్రయాసపడని వాడు ఎక్కడికి వెళ్ళడో ఎందుకో తెలుసా? ఈ ప్రయాస వ్యర్థం కాదు. ఇంట్లో ఏ ప్రయాస అయినా వ్యర్థమే. నువ్వు కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడి పని చేయి, వచ్చావు, వండావు, అయిపోయింది. అది 400 వచ్చాయి, 500 వచ్చాయి, 1000 వచ్చాయి, 2 రోజుల్లో అయిపోయింది నీ ప్రయాస. కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి, ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేయి. ఆలోచన చేద్దాం. కుటుంబాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరిలో ఏముండాలా? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రేమ అని చెప్తున్నాను? క్రీస్తుకు కలిగిన ఆ మనసు లేదా ఆ ప్రేమ మీరును కలిగి ఉండండి. 13వ అధ్యాయంలో చెప్పిన ప్రతి ప్రేమ మనలో కలిగి ఉంటే, తోడికోడలకి పడదు, చర్చికి వెళ్తారు. అత్త మామలకి పడదు, చర్చికి వెళ్తారు. సో కోడలు అత్తగారిని చూడడం లేదు ప్రస్తుత రోజుల్లో. కోయేరు పార్టీ వాళ్ళే కిందకి వెళ్తే వాళ్ళు ఆ పాట పాడిన ఎర్రపిల్ల మా పిల్లేనండి, మా కోడలేనండి, పెట్టదండి. ప్రేమ ఓ యేసు నీ ప్రేమను పాడుతుంది ఆవిడ స్టేజ్ మీద. కానీ ఏం లేదు, ప్రేమ పాడడానికి ఉంది కానీ చూపించడానికి లేదు. సో కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువుని యేసుక్రీస్తు పేర మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనం కలిగి ఉండాల్సింది ప్రేమ. స్నేహితులతో కావచ్చు, నీ కొలీగ్స్తో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, నువ్వు చులకనగా కనబడినా, నీకు నష్టం కలిగినా, నువ్వు కలిగినదే చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కలిగినది చూపించాలంటే ఏది కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అది వ్యర్థం
అయిపోదంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రయాస, ప్రేమ కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడితే ప్రేమ కలిగి ఉంటావు. ఆ ప్రేమ వ్యర్థమైపోదో. దేవునికి స్తోత్రం. అది శ్రేష్టమైనది. సో కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళమే, అత్తకి మనకి పడ్డం లేదేమో, సో ఇంట్లో పడ్డం లేదేమో, సో కారణం ఎవరి మీదో పెట్టకండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు మా ఇంట్లో మనశ్శాంతి లేదు. ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పిన దానికి ఎవరి గురించి ప్రాబ్లం? ఎవరు కేకలేశారు? పాస్టర్ గారు కేకలేశారు. సో ప్రాబ్లం ఎవరిది? పాస్టర్ గారిది. మీ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఇంట్లో మనశ్శాంతి లేదమ్మా, నెమ్మది లేదమ్మా అని చెప్తున్నాను. ఆవిడలో ఏం రావాలి? ఇప్పుడు నువ్వు మారితే ఇంట్లో బాగుంటుంది బాబా అని ఆవిడ మనసులో రావాలి. అంతేనా? సో ఇప్పుడు నీ మనసులో ఏం రావాలి? మా ఇంట్లో బాగోలేదండి అని అక్కడిక్కడే చెప్పుకోవడం కాదు, నేను మారలేదేమో అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను మారి ఉంటే ఇంట్లో సమాధానం ఉండేదేమో, నేను మారి ఉంటే ఇంట్లో శాంతి ఉండేదేమో, నేను మారుంటే క్రీస్తు ప్రేమ నా ఇంట్లో కనబడేదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికో చెప్పకో, ఎవరి మీదో ఎట్టకో, ఎవరి మీదో చేయకు. ప్రాబ్లం ఎవరిలో ఉంది? ఇప్పుడు మనలో ఉంది. క్రైస్తవులందరూ గనక క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు ప్రేమాస్వరూపుడై ఉన్న ఆ క్రీస్తు ప్రేమ గుణగణాలు కలిగి, పద్ధతి అంతా కలిగి చూపించగలిగితే అనేక మంది క్రీస్తుని అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? పక్కోళ్ళని ప్రేమించగలుగుతున్నామా? ఇంట్లో వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? బిడ్డలను ప్రేమించగలుగుతున్నామా? తోడికోడలు ప్రేమించుకోగలుగుతున్నారా? అత్తగారిని బాగా ప్రేమించగలుగుతున్నారా? ఆలోచన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. యేసయ్య నిన్ను ఇంతగా ప్రేమిస్తే, దేవా ఎంత ప్రేమమయుడవయ్యా అంటున్నావు. ఆయన స్వరూపాన్ని ప్రత్యక్షపరచడానికి నువ్వు ప్రయాసపడు అంటే నువ్వు ప్రేమ మాత్రం చూపించవు. కోపాలు, ద్వేషాలు, కలహాలు, కుట్రలు ఇవన్నీ పెట్టేసుకుని ప్రేమ చూపించలేని పరిస్థితిలో ఉండిపోయారు క్రైస్తవులు. కానీ ఇక్కడి నుంచి తెలుసుకున్న మనం ఏం చేయాలి? ఇప్పుడు చేతనైనంత వరకు ప్రేమ కలిగి ఉండుటకు కష్టపడాలి. దేవునికి స్తోత్రం. అమ్మ తిట్టిందా, నాన్న తిట్టాడా, పెద్దలు తిట్టారా, చిన్నలు తిట్టారా, ప్రయాసపడు ప్రేమ చూపించడానికి. దేవునికి స్తోత్రం. తిట్టారు, నువ్వు చూపించాల్సిందేంటి? కలిగి ఉన్నది చూపిస్తావు కదా. మరి ఏం కలిగి ఉన్నావు? ప్రేమను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సమయం అవుతుంది. ఒక చోట ఒక యవనస్తుడికి, ఒక అమ్మ నాన్నకి ఒకే కొడుకు. ఆ ఒక్క కొడుకుకి చక్కటి కోడలు రావాలని చెప్పుకున్నారు. ఒక కోడలు వచ్చింది. కోడలు వచ్చిన 2 నెలలు బాగుంది. 3వ నెల నుంచి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎలాంటి గొడవలు అంటే సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్నని పిలిచింది కోడలు. నాన్న వచ్చాడు. నాన్న వచ్చిన తర్వాత ఇప్పుడు నాన్నతో అందే, నాన్న నేను ఇంట్లో ఉండనని తీసుకెళ్ళిపో. అది కాదమ్మా, పెళ్లి చేశాం కదా, పెళ్ళి అయిన తర్వాత శ్రమైనా ఏదైనా ఇక్కడే అమ్మా, నువ్వు ఇక్కడే భరాయించుకోవాలి, నువ్వు అలాగంటే అలాగా, ఎలా అంటే అలాగా నచ్చ చెప్పాడు. నచ్చ చెప్తుంటే ఒప్పుకోట్లే. ఒకవేళ నేను ఇక్కడ ఉండాలంటే మా అత్తగారు ఉండకూడదు, ఇక్కడ ఉండాలంటే మా అత్తగారు ఉండకూడదు. మరి ఎక్కడికి వెళ్తుందమ్మా? ఏం చేస్తావు నాకు తెలియదు, అవసరమైతే చంపేయి అందంట. అవసరమైతే చంపేయి. నీకు తెలిసిన వైద్యులు ఉన్నారు కదా, ఏమన్నా మాత్రలు అట్టరా వేసేస్తాను చచ్చూరుకుంటుంది అన్నదంట. సో అయితే తండ్రి ఆలోచించి సరేమ్మా అని వెళ్ళి అతనికి తెలిసిన కోయిదోరలు ఎవరో ఉంటే కొన్ని వేర్లు తెచ్చాడంట. వేర్లు తెచ్చి, అమ్మా ఒక్కసారిగా చచ్చిపోతే అనుమానం వచ్చేస్తుంది, మీ ఇద్దరికి పట్టలేదు, కాబట్టి ఏం చేస్తావంటే నువ్వు రోజు తినేదానిలో కొంచెం 2 నెలలు పెట్టావంటే మెల్లిమెల్లిగా క్షీణించి చచ్చిపోద్ది, కాబట్టి ఎవరికి అనుమానం రాదు అని ఇచ్చాడంట. అయితే ఇక్కడి నుంచి దెబ్బలాడకూడదు సుమా, దెబ్బలాడితే అనుమానం వచ్చేద్ది అందరికి, ఇక్కడి నుంచి ప్రేమగా ఉన్నట్టు ఉండాలి నువ్వు అని చెప్పాడంట. సో వెంటనే సంతోషపడిపోయింది. 2 నెలలే కదా, పర్వాలేదులే అనుకుంది. రోజు ఇప్పుడు టిఫిన్ మొదలెట్టింది. టిఫిన్ పెట్టింది కదా, టిఫిన్ ఇడ్లీ వేసింది. ఇడ్లీలో ఆవిడకి వెళ్ళి దానిలో ఒక చట్నీలోనో దేనిలోనో ఒక ఏరే వేసింది, కలిపేసింది. అత్తయ్య టిఫిన్లు పట్టుకెళ్తుంది. అత్తయ్యకి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి అసలు మాట్లాడింది, టిఫిన్ ఇస్తుంది ఏంటి? టిఫిన్ ఇచ్చింది, తినేసింది. మధ్యాహ్నం భోజనం ఇచ్చింది, సాయంకాలం భోజనం ఇచ్చింది, రాత్రికి పాలు ఇచ్చింది, పాలు ఏరు కలిపేసి. ఇప్పుడు అనుకుంది, అయ్యో నా కోడలేంటి ఇలా చేస్తుంది, కూతురు లేదనుకున్నాను, నా పరిస్థితి ఏంటి, నా కోడలు చూడలేదు అనుకున్నాను, ఇలా మారింది ఏంటి అని ఒక 1 నెల రోజులు చూసింది. 1 నెల రోజులు చూసేపటికి 1 నెల రోజుల్లో ఈవిడ ప్రేమ ఎక్కువైపోయింది. అత్తగారిని ఏ పని చేయనివ్వట్లే. ఇప్పుడు అత్తగారికి పని లేదు కాబట్టి ఏం చేయాలా, ఆ ఇంటికాడ కూర్చోవడం మొదలుపెట్టింది. కోడల దగ్గరకు వచ్చి, అమ్మా కూతురైనా
ఏదైనా ఇక నువ్వే నాకు తాళాలు ఇగో అని ఇచ్చేసిందంట. తాళాలు ఇచ్చేసి ఇక బీరువా తాళాలు ఇగో, ఇంక ముసలిదాన్ని నాకెందుకు, నా బంగారం ఇదిగో అన్నీ నీకే, ఇంక నాకెందుకు, ఈ చివరి దానాల్లో ఏసునైనా ప్రభువా తండ్రి అంటూ బతికేస్తాలే అందంట. ఇవన్నీ ఇచ్చేసేపాటికి ఈవిడికి ఆశ్చర్యం వేసింది. అదేంటి మా అత్త కనీసం కంటితో చూడనిచ్చేది కాదు, సమస్తం ఇచ్చేసి నన్నే కూతురు అంటుందేంటి అనుకుంది. ఇరుగు పొరుగు వారందరికీ చెప్తుంది, నా కోడలు లాంటి కోడలో ఎవరికి ఉండదు, కాలు కింద పెట్టనివ్వదు, ఏ పని చేయనివ్వదు, అన్నీ చేసి చక్కగా పెడుతుంది, నాకు ఎంత ప్రేమిస్తుందో తెలుసా, నా కోడలు లాంటి కోడలు లేదని చెప్పేపాటికి అందరూ చెప్పే మాటలు ఈవిడికి వచ్చాయి. అంటే మా అత్త నన్ను ఎంతగా ప్రేమిస్తుందా అని ఆ ప్రేమకు ఈవిడ ఆకర్షించబడింది. ఈవిడ చేసిన ప్రేమ నటనే, కానీ ఆవిడ నిజంగా ప్రేమించడం మొదలుపెట్టింది. నిజమైన ఆవిడ ప్రేమ, ఆవిడ ఆదరణ, ఆవిడ చూపించే సమస్తాన్ని కూతురుని చూసినట్టుగా చూడడాన్ని చూసి ఇంకొక 15 రోజులు, నెల 15 రోజులు అయిపోయింది, ఇంకో 15 రోజులు అత్తగారు చచ్చిపోవాలి ఆ ఏర్లు బలం వల్ల. సో అప్పుడు మాంగారు వచ్చారు, అంటే ఆ అమ్మాయి వాళ్ళ డాడీ వచ్చారు. రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు వేసి ఏడుస్తుంది, డాడీ ఏంటమ్మా, మా అత్తగారు లాంటి అత్తగారు ఎవ్వరికి ఉండదు డాడీ, ఇంత మంచి మనిషిని చంపాలనుకున్నాను నేను, అయితే నేను ఏం చేస్తావో తెలియదు డాడీ, మా అత్తగారు బతుకుండాలని కాళ్ళు పట్టుకుని ఏడు చేస్తుందంట. కాలు పట్టుకుని ఏడు చేస్తుంది, మా అత్తగారు బతుకుండాలి, నువ్వేం చేస్తావో తెలీదు, మా అత్తగారు చచ్చిపోతే నేను బతుకుండలేను. అంత ప్రేమ, అమ్మ నాన్న మీకంటే ఎక్కువ ప్రేమిస్తుంది ఆవిడ. ఇప్పుడు నన్ను సమస్తం నాకు చెప్పకుండా ఏమీ చేయదు. ఆవిడేమో కోడలు ప్రేమ, ఇంత ప్రేమ అని చెప్పుకుంటుంది. ఇప్పుడు ఈవిడ ప్రేమను చెప్పుకుంటే డాడీతో ఉందంట, అత్తగారు చచ్చిపోతే నేను బతకను డాడీ, నేను చేతులారా చంపేసుకుని ఎలా బ్రతకను, అలాంటి అత్తని అనేపాటికి డాడీ అన్నాడంట, అమ్మా నువ్వేం భయపడకు, నేను తెచ్చిన వేర్లు విషం కాదు, బలానికి తెచ్చాను, నీకు అర్థం అవ్వలేదని నేను ఆ విధంగా చెప్పాను, కాబట్టి అత్తగారేమీ చనిపోదు. దేవునికి స్తోత్రం. అత్తగారు చూపించిన ప్రేమ, కోడలు చూపించిన ప్రేమ, అది కదా ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. ఈవిడ నటించిన ప్రేమ సత్యంలోకి మారిపోయింది. ఈ నటించిన ప్రేమకు ఆవిడ మగ్గురాలై కోడలను ప్రేమించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం మాత్రం చచ్చిపోతే దాన్ని ప్రేమించను, చచ్చిపోతే దానితో మాట్లాడను అంటాం. సో ఇది కాదమ్మా ప్రేమ అంటే, ఇది కాదు ప్రేమ అంటే. అవసరమైతే మనం ప్రాణమైనా పెట్టి ప్రేమ చూపించాలి. ఇది కదా మన యేసయ్య మనకు నేర్పింది కదా. యేసయ్య ఏం పెట్టాడు మన కొరకు? ప్రాణం పెట్టి ఇంతగా ప్రేమిస్తున్నానయ్యా మిమ్మల్ని ఏం చెప్పాడు. సో అలా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు. కానీ అన్ని స్వలాభపు ఆలోచనలే తప్ప, స్వప్రయోజనపు ఆలోచనలే తప్ప, ఏమొస్తాయనే ఆలోచనే తప్ప క్రీస్తు ప్రేమను చూపించాలనే ప్రయాస ఎవరు పడడం లేదు ప్రస్తుత దినాల్లో, అంత్యకాలంలో. సో దేవుడు వచ్చేపాటికి ఏం చల్లారిపోద్దని చెప్పాడు అమ్మా, చల్లారిపోద్దని చెప్పాడు. కానీ కనీసం మనమైనా దేన్ని బతికించాలా? దేవుని ప్రేమను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎవరిలో కనబడాలా? మనలో కనబడాలా. ఎవరు ఏమైనా స్పందించేటువంటి వారంగా మన శరీరం ఉండకూడదు. నేను చెప్తున్నాను కదా, అపోస్తలుడైన పౌలు కొట్టేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు, హింసించేవాడు. ఇప్పుడు కొట్టిన దెబ్బలే లెక్కలేమంట. ఎన్నిసార్లు చెరసాల్లోకి వెళ్ళాడో లెక్కలేదంట, ఎన్నిసార్లు ప్రాణం పెడుతున్నాడో లెక్కలేదంట. అంత ప్రయాసపడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యని పరిచయం చేయడం అంటే కరపత్రిక ఇట్టిపోవడం కాదు, నిలబడి వాక్యం చెప్పేయడం కాదు. ఎవరు చూపించాలా? యేసయ్యని చూపించాలా. మొన్నొకసారి ఒక ఆవిడ ఫోన్ చేసి బాబు వందనాలు అంది. ఫస్ట్ కోయిట్ నుంచి వందనాలమ్మా అంటే, యేసయ్యకు వందనాలు, నువ్వు యేసయ్య అంది. అంతటి మాట అనొద్దమ్మా, అంతటి మాట అనకూడదు అని చెప్పాను. ఆవిడ పేరు మరియా ఏదో పేరు. సో ఆవిడ అప్పుడు నేను లేదు బాబు నీలో యేసయ్య ఉన్నాడు, ఆ మాటకు ఒప్పుకుంటాను, కానీ నన్ను యేసయ్యతో పోల్చకూడదమ్మా, యేసయ్యలాగా మనం మారాలి అని చెప్పాను. మనకు అక్కడ చర్చి పక్కన ఇల్లు ఉంది కదా, ఆ పిల్లలు పిలవమంటే ఏమని పిలుస్తారో తెలుసా? అమ్మా యేసయ్య పిలుస్తున్నారంటది, యేసయ్య పిలుస్తున్నారు అని చెప్తుంది. నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు వారు నాలో ఏం చూడగలుగుతున్నారు? నాకు గెడ్డ ఉందా, ఇంత పెద్ద గెడ్డ ఉందా, వంకి కర్ర ఉందా నా దగ్గర, గొర్రెపిల్ల ఉందా, లేదా రెడ్ చున్నీ ఉందా? ఏమీ లేదే. ఏమీ లేకుండా ఎవరిని చూపించగలుగుతున్నాం? క్రీస్తును చూపించగలుగుతున్నాం. క్రీస్తును చూపించడం అంటే ఫోటోను కాదు చూపించడం, క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమాస్వరూపి అంటాం, కానీ ఆ స్వరూపంలోకి మారడానికి మాత్రం ఇష్టపడడం. టైం అయిపోయింది, వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మనం పడే ప్రతి ప్రయాస వ్యర్థమవుతుంది, కానీ ప్రభువునందు మనం పడే ఈ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు పడే ప్రయాస
ఇప్పుడు దేని కొరకు ప్రయాసపడమన్నాడు? ప్రేమ కలిగి ఉండడానికి. ఈ ప్రయాస ఏమవుదంట? కాబట్టి ఇక నుంచి చేతనైనంత వరకు కుటుంబాన్ని ప్రేమిద్దాం, చేతనైనంత వరకు ఇరుగు పొరుగు వారిని ప్రేమిద్దాం, చేతనైనంత వరకు మన కంటికి కనపడే ప్రతి వారిని ప్రేమిద్దాం. ఇది మన యేసయ్య చూపించిన ప్రేమ. యూదుల కొరకు మాత్రమే ప్రాణం పెట్టాడా? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ప్రాణం పెట్టాడు ఆయన? సర్వలోక పాప పరిహారార్థంగా ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంతగా ఆయన ప్రేమిస్తూ ఉండగా మనం కూడా ఎంతగా ప్రేమించాలా? కాబట్టి మళ్ళీ చెప్తున్నాను చివరిగా ఒక మాట. ఈ లోకములో నువ్వు ఏ ప్రయాసపడినా, తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చావు అలాగే వెళ్ళిపోతావు, ఏది నీతో రాదు. కానీ ఈ ప్రయాస నీకు మెప్పునిస్తుంది. దేవునికి స్తోత్రం. ఘనతనిస్తుంది, నీకు మహిమలోకి ప్రవేశనిస్తుంది. కనుక ఆ విధంగా మారడానికి ప్రభువు మన కృప చూపించునుగాక.